నమస్కారం. పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి గ్రామానికి చెందిన శ్రీ పేటపల్లి అశోక్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 30 సంవత్సరాలుగా మామిడి తోటల్ని సాగు చేస్తూ అందులో వివిధ రకాలని సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మామిడి సాగులో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. మీరు మామిడిలో ఏ రకాలు సాగు చేస్తూ ఉన్నారండి? అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? మాకు 20 ఎకరాల పొలం ఉంది. దానిలో ఎక్కువగా 80% తోతాపురి, నీలం, మలగూబ, కాళేపాడు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త వెరైటీలు ఇమాం పసందు, మల్లిక 6-7 రకాలు ఎక్కువగా పండిస్తాము. మిగతా తినటానికి 1-2 పండిస్తూ ఉంటాం మేడం. సాధారణంగా చిత్తూరు వైపు మనకి తోతపురి రకమే అధికంగా సాగు చేస్తూ ఉంటున్నారు కదండి. ఈ తోతపురి రకాన్ని అంత ఎక్కువగా సాగు చేసుకోవటానికి ప్రధాన కారణం ఏంటండి? తోతాపురి రకము చిన్న సైజు నుంచి ఊరగాయకి, పచ్చళ్ళకి ఉపయోగపడుతుంది. రెండోది చిత్తూరు జిల్లాలో పల్ప్ ఇండస్ట్రీస్ ఎక్కువ వల్ల పల్పుకు పంపటానికి సులభంగా ఉంటుంది. పంట పండించడం కూడా చాలా సులభమైన ఇది తోతాపురి. చీడపీడలు తట్టుకోగలుగుతుంది, పంట ఎక్కువ దిగుబడి ఇస్తుంది, నాణ్యత వస్తుంది, జ్యూస్ చాలా బాగా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా 80% తోటలు చిత్తూరు జిల్లాలో తోతాపురి రకమే ఉంటాయి. ఒక ఎకరాలో తోతపురి అయితే మీరు ఎన్ని చెట్లు పెట్టుకున్నారండి? ఎకరాకి దాదాపుగా 40 నుంచి 60 చెట్లు వరకు పెడతారు మేడం. స్పేస్ అంటే నేల రకాన్ని బట్టి, కొంచెం గచ్చు నేల, చెట్లు ఏపుగా పెరగని నేల అయితే 35 నుంచి 70 చెట్లు వరకు పెడతారు. బాగా పుంజిగా ఉండే నేల అయితే ఒక 40-45 చెట్లు పెడతాం. ఒక ఎకరాకి తోతపురి రకం అయితే కనుక ఎంత దిగుబడి వస్తుందండి? 20 సంవత్సరాల చెట్టు అయితే దాదాపుగా 5 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. మేము ఇప్పుడు 25 సంవత్సరాల చెట్టుకి చుట్టూ ఉన్న చెట్లు తీసేసిన దానివల్ల 1 టన్ను కాయలు కాసింది 24లో. ఈ సంవత్సరం కూడా 8 నుంచి 10 చెట్లు, అంటే చెట్టు ఏరియా విస్తీర్ణం ఎక్కువగా ఉండి మధ్యలో చెట్లు ఇవన్నీ తగ్గించిన దానివల్ల దాదాపు 10 చెట్లు 10 టన్నులు కాసినాయి ఈ సంవత్సరం కూడా. చెట్లు ఒత్తుగా ఉండేదానివల్ల పంట రాదు. పలసగా తీసి కొమ్మ కత్తిరించి బాగా నాణ్యంగా చేస్తే 25 సంవత్సరాల చెట్టు 1 టన్ను వరకు కాసే అవకాశం ఉంది తోతాపురి. మేలైన దిగుబడులు పొందడానికి తోతాపురి రకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.